క్రీస్తునందున ప్రియులరా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ మా ప్రేమవందనములు, శుభములు. యెహోవా రాఫా, ఇది 2 హీబ్రూ పదముల కలయిక ప్రియులరా. దీని అర్థము స్వస్థపరచు దేవుడు అని అర్థం. యెహోవా అను పదము హవా అను హీబ్రూ పదం నుంచి వచ్చి ఉన్నది. ఉన్నవాడు, తెలియజేయువాడని దీని అర్థము. రాఫా అనగా తిరిగి సమకూర్చువాడని, స్వస్థతను ఇచ్చువాడని అర్థం. షూరు అనే అరణ్యంలో ఇశ్రాయేలీయులు నీటి కొరకు దప్పికొన్నప్పుడు వారు ఒక నది కనుగొన్నారు ప్రియులరా. కానీ ఆ నీరు త్రాగుటకు పనికిరాకపోగా ఆ నదికి ఇశ్రాయేలీయులు మారా అనగా చేదు అని పేరు పెట్టిరి. ఆ నీటిని శుద్ధి చేయుటకు దేవుడు మోషేకు ఒక చెట్టును చూపి నీటిలో వేయమని చెప్పినప్పుడు వారు అలాగున దేవుని మాట విని అలాగు చేయగా ఆ నీరు శుద్ధి నొంది త్రాగుటకు ఉపయోగకరంగా ఆ నీరు మారినవి. ఈ విధంగా దేవుడు తనకు తాను ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా రాఫాగా కనపరుచుకున్నారు ప్రియులరా. దేవుని మాటలు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేయనప్పుడు మారా చేదైన జీవిత అనుభవములను మధురముగా మార్చగల దేవుడు మన మధ్యన సంచరిస్తున్నారు. ఆ ప్రకారంగా చేద్దాం గాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అబండెంట్లీ.